ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ డీజీపీ కార్యాలయం సూపరింటెండెంట్ గా నియమితులైన జంగారెడ్డిగూడెంకు చెందిన ఫణి మాధురి ఘనంగా సత్కరించిన గౌడ సంఘం సభ్యులు, ప్రముఖులు. ప్రమాణ స్వీకారం చేసిన వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులుగా బాలసుబ్రహ్మణ్యం, వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం వనిత అధ్యక్షులుగా భూమా విజయ కార్యవర్గం. మహిళపై అనుచితంగా ప్రవర్తించిన యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్. అనారోగ్యానికి గురైన 2 బాలికలకు ఆర్థిక సహాయం అందజేసిన కామవరపుకోట గ్రామస్తులు, పాల్గొన్న యూత్. కామవరపుకోటలో విజయవంతమైన రామచంద్ర గ్రూప్స్ ఆత్మీయ సమ్మేళనం. భారీగా తరలివచ్చిన ప్రజలు, ఖాతాదారులు. నమ్మకం, నిబద్ధత, నిజాయితీ రామచంద్ర గ్రూప్స్ కు నిదర్శనమని కామవరపుకోటకు చెందిన వర్తక, వ్యాపార, రాజకీయవేత్తలు కితాబునిచ్చారు. కామవరపుకోట వీరభద్రస్వామి ఆలయం వద్ద జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి స్పందన లభించింది. ఖాతాదారులు అధిక సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రామచంద్ర గ్రూప్స్ లో చిట్స్, డైరీ ఫామ్ అందిస్తున్న విద్యపై వక్తలు మాట్లాడారు. రామచంద్ర మ్యూచువల్ సొసైటీ కార్యాలయానికి ఏ సమయంలోనైనా డిపాజిట్ కు వడ్డీతో అడిగిన వెంటనే ఇస్తున్నారని, అదేవిధంగా వేలంపాటలో పాడిన వెంటనే చిట్స్ నగదు చెల్లించడంపై హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన పాల సరఫరా చేయడంలో రామచంద్ర గ్రూప్ కు సాట్ ఎవ్వరూ ఉండరని తెలిపారు. చదువుకున్న పేద విద్యార్థుల సౌకర్యార్థం ఉచితంగా అడ్మిషన్ ఇస్తున్న రామచంద్ర గ్రూప్ చైర్మన్ కృష్ణారావు సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పలువురు తెలిపారు. కరోనా వంటి ఒడిదుడుకుల్లో సైతం ఇళ్లకు వెళ్లి నగదు చెల్లించి ఖాతాదారుల మనసును మెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్ సుందర్రావు, విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్, గ్రూప్ సంస్థల ఏవో రమేష్, కొండూరు రామ్మోహన్ రావు, కొండూరు నాగేశ్వరరావు, మేడూరి సత్యంబాబు, కర్పూరం రవికుమార్, డాక్టర్ రామకృష్ణ, కొండూరు శ్రీధర్ బాబు, వందనపు మురళి, కృష్ణ గోపాలం, కామవరపుకోట వ్యాపారస్తులు, రైతులు పాల్గొన్నారు. నేను ఎప్పుడు కూడా ఆయన రిక్వెస్ట్ చేయాల ఇలా చెప్పండి కానీ రామ్మోహన్ రావు రామచంద్రలో తొమ్మిది నేను మీకు త్యాగాలను రాసిస్తాను అనే స్థాయికి రామచంద్ర వెళ్ళిందంటే మీ ప్రేమ తాళండి సార్, మీకు ప్రతకోటి ధన్యవాదాలు. కాదు ఒకటి మటుకు సత్యం, మా అమ్మగారు నాన్నగారు ఇంకొకటే నేను ఈ స్థాయిలో రన్ చేస్తున్నానని నేను కఠినంగా నమ్ముతున్నా, నిర్భయంగా చెప్తున్నా, నిజాయితీగా చెప్తున్నా. ఈరోజు వీరభద్ర స్వామి నేను నిజంగా నేను బొట్టు పెట్టుకుంటా, పొద్దున్నే స్నానం చేసేస్తా, భద్రకాళి వీరభద్ర స్వామికి నమస్కారం అనుకొని వెళ్తాను. అలాగే చాలా మంది హనుమంతుడు అంటే నాకు ఇష్టం. ఆ దేవుళ్ళు అందరినీ కలుసుకుంటాను. అలాగే నేను అల్లాని అక్బర్ని కూడా కలుసుకుంటానండి. అంటే దేవుళ్ళు అందరూ ఒకటే. మనం మంచిగా ధర్మబద్ధంగా నడిస్తే సక్సెస్ అనేది స్థాయి. సక్సెస్ అంటే డబ్బు సంపాదించడమే కాదు, సక్సెస్ అంటే విలాసవంతమైన భవనాలు ఉండడమే కాదు, సక్సెస్ అంటే నిజాయితీ, నిబద్ధతతో, క్రమశిక్షణగా, ధర్మబద్ధంగా ఉండటమే రామచంద్ర యొక్క నిక్కచ్చిగా చెప్పగలగమని తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మందించి పెద్దలందరికీ, అలాగే కింద ఇంకా మా ఆహ్వానాన్ని మందించేంతసేపు వెయిట్ చేసి అందరికి కూడా పేరు పేరున శ్రద్ధ ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. రామచంద్ర చీట్ అండ్ ఫైనాన్స్ ఫస్ట్ టైం నేను ₹1,00,000 చేసాను సార్. నెలకి 4,000 రూపాయలు కట్టాను. ఆ రోజున మెడికల్ ప్రాక్టీస్లో నెలకు 4,000 కట్టాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ప్రత్యేకంగా కష్టపడి ప్రతి నెల 5-6 తేదీల్లో 4,000 రూపాయలు కట్టేవాడు. రామచంద్ర గ్రూప్ సంస్థలో మనం సభ్యుడిగా ఉండటం, ఖాతా ఓపెన్ చేసుకుంటాం, దాంట్లో డిపాజిట్ చేసుకున్నట్లయితే మనకి సత్ఫలితాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి నమస్తే. నేను జంగారెడ్డి బ్యాంక్లో కూడా పనిచేశాను కాబట్టి ఆయన గురించి నాకు బాగా తెలుసు. మాట ఇస్తే పొరపాటు కూడా మాట మార్చే మనిషి కాదు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి వచ్చిన వంశం అలాంటి బీజాలు అవి అన్నీ వాళ్ళ నాన్నగారే తెలుసు నాకు. ఆ విధంగా చక్కగా నడిపిస్తున్నాడంటే
నేను ప్రతి నెల ప్రతి వారం అక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి వస్తాను మీలాగానే. ఎందుకంటే ఆయన చేస్తున్న ఫైనాన్స్ వ్యవహారం చూస్తే ఆశ్చర్యపోవాలండి. కరోనాలో మొత్తం మేము బ్యాంకులన్నీ ఎప్పుడు కస్టమర్ రాకుండా ఉంటాడా చూస్తాం మేము. అరే రాకుండా ఉంటే బాగుండు, ఏదో అడ్డం పెట్టుకుని తెర అడ్డం పెట్టుకుని ఇది పెట్టుకుని అది పెట్టుకుని ఏదో అంతటా మేము అంటే చూసేయాల మా దగ్గర ఉండకూడదు ఇక్కడ. కానీ ఆయన అలా కాదు, ఉన్న స్టాఫ్ని తీసుకెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కస్టమర్ ఫోన్ చేస్తే అసలు అంటే భయంతో జడి చస్తుంటే ఆయన ఆర్డర్ తీసుకుని వెళ్ళి డబ్బులు సర్వ్ చేసి కస్టమర్కి సంతకం ఉందా ఏముందా లేదు ఆయన చెప్పాడు ఇచ్చేసి రావాల్సింది. అలాంటి నియమ నిబంధనలతో నడిపిస్తున్న బ్యాంకే రామచంద్ర ఫైనాన్స్, రామచంద్ర మ్యాక్స్ సొసైటీ అనే బ్యాంక్. మీరంతా ఇక్కడికి రావటం ఆయన హ్యాపీ అండి. సో ఈ విధంగా మీరు ఆయన చక్కగా రిలేషన్ మెయింటైన్ చేయండి. నేను అందులో ఉంటాను, భాగంగానే ఉంటాను. నాకు కూడా ఆయన సర్వీస్ చేశారు కాబట్టి ఆయనకు కూడా మీ అందరి ముందు సభా ముందు నమస్కారం పెట్టి నేను ముగిస్తానండి. థ్యాంక్ యూ ఆల్. జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా వాస్వియన్ 213A2026 OBTS సెమినార్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ పూర్వపు అధ్యక్షులు అగిరి వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. డోలు సన్నాయి మేళతాళాలతో ఆయనకు 213A పరిధిలో ఉన్న వివిధ గ్రామాల క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. రీజియన్ చైర్మన్ మామిడి సురేష్, ఓలేటి కృష్ణ, చంద్రకళ, వెత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ బొమ్మ కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వాస్విమాత చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాస్వి క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షులుగా నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, సెక్రటరీగా తాటికొండ పుష్కర్, కోశాధికారిగా దారం మహేష్ కుమార్లచే వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ మహంకాళి మురళీధర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అగిరి వెంకటేష్ కాలర్ వేసి అభినందించారు. జంగారెడ్డిగూడెం ఒప్పలమెట్ట కపుల్స్ క్లబ్ సభ్యులు క్రోటన్ మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. మామిడి సురేష్, ఐపీసీ గుడిమెట్ల యుగంధర్ తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించే పలు సేవా కార్యక్రమాల గురించి బొమ్మ కామరాజు తెలియజేశారు. ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రధానమంత్రి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ కి 100% అటెండెన్స్ కింద వచ్చినటువంటి 40 క్లబ్ల పిఎస్టీలకి వ్యాపకం చెప్తానండి. మా యొక్క వాగ్దానం అందించి ఇచ్చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన డిస్ట్రిక్ట్ మీద ప్రేమతో ఇంటర్నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ హాస్పిటల్ అయినటువంటి ఆగిరి వెంకటేష్ గారు వచ్చేసారు. వారు చెప్పే ట్రైనింగ్ విధానం అవి చూసి నెక్స్ట్ ఇయర్ మీరు ఇంకా ఉత్సాహంగా ముందుకు వస్తారని చెప్పి కోరుకుంటూ వారికి వెల్కమ్ చెప్తూ ఈ సంవత్సరం చేసేటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మనం నిర్వర్తించాలనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం సక్సెస్ఫుల్ గా చేసుకోవాలంటే మీరందరూ ఇక్కడ విచ్చేయాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మనం చేసుకోదలిచిన కార్యక్రమాలు ఏంటి అంటే మనకి 2025 నుంచి 26కి యాక్టివేట్ లో ఉన్నటువంటి క్లబ్స్ ఆఫ్ చెప్పి 42 క్లబ్స్ అండి. 42 క్లబ్స్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఉన్న క్లబ్బుల్లో 50% సిక్లోకి వెళ్ళి ఉన్నాయి. మన వంతు కర్తవ్యంగా 42 క్లబ్బుల ప్రెసిడెంట్స్ 42 క్లబ్బులు కొత్త ఇవ్వాలని ఆశిస్తూ మీరందరూ అదే ప్రజల్లో జిల్లాని ముందుకు తీసుకెళ్ళినట్లయితే జిల్లా నుంచి మెగా టూర్ క్యాంప్, అయోధ్య, పుష్కరాలు అన్ని కవర్ అయ్యేలాగా మన జిల్లా నుంచి 4 స్లీపర్ బస్సులు పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా మా 4 ఆర్టీలు హ్యాండిల్ చేయడం జరిగింది. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ 213A ఆఫీస్ బేరర్స్ ట్రైనింగ్ సెమినార్ అమరనంటింది. 213A పరిధిలో ఉన్న వివిధ గ్రామాలకు చెందిన పిఎస్డీలు భారీ స్థాయిలో హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులకు ఘన స్వాగతం పలికారు. వాస్వి క్లబ్ జంగారెడ్డిగూడెం వనిత చార్టర్ అధ్యక్షురాలిగా భూమా విజయ, చార్టర్ కార్యదర్శిగా కాటేపల్లి పద్మ, చార్టర్ కోశాధికారిగా దోబకుంట్ల పద్మల కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో నూతన 11 గ్రామాల క్లబ్స్ ఏకకాలంలో ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ పూర్వపు అధ్యక్షులు అగిరి వెంకటేష్, అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ మహంకాళి మురళీధర్, మల్లెబుల్ పత్తి విశ్వనాథ్ కుమార్, జాయింట్ సెక్రటరీ మోహన్ రావు,
గవర్నర్ బొమ్మ కామరాజు, ఐపీసీ గుడిమెట్ల యుగంధర్ పాల్గొన్నారు. తొలుత కన్నాపురంకు చెందిన మెట్టె శ్రీనివాసరావు కుమార్తె లాస్యా వేసిన భక్తి నృత్యం చూపర్లను ఆకట్టుకుంది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి తైవాన్ మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. వాసవి మాత గీతం ఆలపించారు, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి సేవా కార్యక్రమాల గురించి అగిరి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. సంస్థ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి సంవత్సరం కార్యవర్గం మార్చుకుంటూ వస్తుంటామని, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ తో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పనిచేస్తుందని అన్నారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. జై వాసవి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 40 క్లబ్బులకి ఆఫీస్ బేరర్ ట్రైనింగ్ సెమినార్ మనం ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా క్లబ్లో బాధ్యత తీసుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరం మన కార్యక్రమాలు ఏంటి, ఒక విజన్, ఈ మొత్తం 2026లో మనం ఏం చేయాలనే దాని గురించి ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ చెప్పడానికి మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేస్తాం. అదే ఆఫీస్ బేరర్ ట్రైనింగ్ సెమినార్. మరి కామరాజు గారు ఇక్కడ గవర్నర్ 213 అంటాం మనం ఈ ఏరియా అంతా. ఈ గవర్నర్ గారు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు ఆగిరి వెంకటేష్ అండి. మన ఈ ఆర్గనైజేషన్ 1961 సంవత్సరంలో హైదరాబాద్లో కల్వకుంట్ల చంద్రసేన గుప్తా అని భారత స్వాతంత్రం కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 3.5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన పిదప వాసవి క్లబ్ అని హైదరాబాద్లో 1961 సంవత్సరంలో హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు అంతర్జాతీయంగా ఒక 42 క్లబ్బులు, అంటే సింగపూరు, అమెరికా, ఇంగ్లాండ్, యుగాండా ఇటువంటి ప్రాంతాలలో కూడా మన అన్ని, దుబాయ్ ఇటువంటి ప్రాంతాలలో కూడా మన అన్ని క్లబ్స్, ఒక 42 అంతర్జాతీయ క్లబ్స్ ఉన్నాయి. అన్ని క్లబ్స్ కలిపి సుమారు 2000 క్లబ్స్ కి మన ఆర్గనైజేషన్ నడుస్తా ఉంది. మరి ఈ ప్రాంతానికి గవర్నర్ గా మరి కామరాజ్ గారు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. అంటే ఒక 30-40 క్లబ్బులకి ఒక్కొక్క గవర్నర్ ఉంటాడు. అలాగే 31 గవర్నర్స్ ఉంటారు. దానిపైన ఇంటర్నేషనల్ వ్యవస్థ ఉంటుంది. ఈసారి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారు, మరి వారు ఒంగోలు వాస్తవ్యులు, వారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సర కార్యక్రమాలన్నీ తీసుకుపోతా ఉన్నాం. పేద ఆర్యవైశ్యులు ఎక్కడైనా ఉంటే, వారు చిరు వ్యాపారులు అయి ఉంటే వారికి లోన్స్ ఇవ్వడం కానీ, మా వనితా క్లబ్బులు, వనితలు కూడా మన ఆర్గనైజేషన్లో ముందు రావాలన్న ఉద్దేశంతో వనితా క్లబ్బులు కూడా స్థాపించాం. మరి ఈరోజు ఆ వనితా క్లబ్బులకు కూడా ఆర్థిక సహాయం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే పుస్తకాలు ఇస్తుంటాం, అలాగే బస్ షెల్టర్లు, అలాగే అంబులెన్సులు, అనేక సేవా కార్యక్రమాలు కేవలం ఆర్యవైశ్యుల డబ్బుతో మాత్రమే, ఎటువంటి గవర్నమెంట్ సహాయం లేకుండా మేము చందాలు వేసుకొని మాత్రమే ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తూ ఉన్నాం. కానీ సర్వీస్ మాత్రం అందరికీ చేస్తాం. అక్కడ కులమత భేదాలు లేవు. ఎవరైనా పాఠశాలలో వెళ్ళి బుక్స్ ఇచ్చినా, అంబులెన్స్లో ఎవరికైనా సర్వీస్ చేసినా, హాస్పిటల్లో ఎవరికైనా సర్వీస్ చేసినా, అవన్నీ అన్ని వర్గాల ప్రజలకు మనం సర్వీస్ చేస్తూ ఉంటాం. మరి ఇట్లా మన వాసయ్య క్లబ్ ఆర్గనైజేషన్కు 3 సిద్ధాంతాలు. ఫెలోషిప్ మొదటి సిద్ధాంతం, రెండవది నాయకత్వం, లీడర్షిప్. ప్రతి ఒక్కరూ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అని ఒక భావన తీసుకొస్తే ఆ నాయకత్వ లక్షణాలు బయటపడాలని రెండవ సిద్ధాంతం లీడర్షిప్ మనది. మూడవ సిద్ధాంతం సర్వీస్. మరి సర్వీస్ అంటే ఆర్యవైశ్యులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడ అన్నసత్రాలు కట్టినా, ఎక్కడ అన్నదానం జరిగినా, ఎక్కడ యజ్ఞాలు జరిగినా, యాగాలు జరిగినా, భారతీయ సంస్కృతి ఎక్కడైనా కాపాడబడుతుందంటే కేవలం ఆర్యవైశ్యుల వల్లనే అది కాపాడబడుతుంది. అదొక సర్వీస్. ఈ సంవత్సరం కొత్తగా బిజినెస్ అని ఒక 4వ సిద్ధాంతం కూడా తీసుకున్నాం. మరి ఆర్యవైశ్యుల పిల్లలు వ్యాపారంలోకి రావటం లేదు. మరి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా వ్యాపారంలో ఉండాలంటే వారికి వ్యాపారం మెలుకోలేలా, బ్యాంకులు ఏం లోన్ ఇస్తాయి, ఏం కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలా, అదే పాత కిరాణా షాపులు, అదే పాత బిజినెస్లు కాకుండా కొత్తగా ఏం వ్యాపారం చేయాలన్నది కూడా నెక్స్ట్ యువతకు మనం నేర్పియాలని ఈసారి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 4వ సిద్ధాంతంగా తీసుకుంది. ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల వాసవి క్లబ్లకు తెలవడానికే ఇటువంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ అయింది. ఇలాగ 31 డిస్ట్రిక్ట్స్లో 31 గవర్నర్స్ కూడా వివిధ ప్రాంతాలలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహిస్తున్నారు. మరి నాతో పాటు ఇంటర్నేషనల్లో పనిచేస్తున్న మా మాంకాళి మురళి గారు, అలాగే పత్తి విశ్వనాథ్ గారు, అలాగే రామ్మోహన్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా మా ఇంటర్నేషనల్ కమిటీలో ఉన్న సభ్యులు. వీరితో పాటు ఈ జిల్లాలో ఉన్న ఆర్సీలు, రీజన్ సెక్రటరీస్ అంటాం వీళ్ళందరినీ, ఈ రీజన్ చైర్మన్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. వీరితో పాటు వైస్ గవర్నరు, క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ ట్రెజరరు, వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక యూనిటీగా ఈ ప్రాంతంలో వాసవి క్లబ్ ఇంకా 10 కాలాలు ముందుకెళ్లాలన్న ఆలోచనతో నిర్వహిస్తున్నారు. జై వాసవి.
ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్లో 6 సంవత్సరాల పొట్లూరి మోషే అని బాబు చికిత్స పొందుతున్నారు. యానాదుల కాలనీకి చెందిన మోషే తండ్రి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో అప్పటికే 2 లక్షలకు పైగా ఖర్చు పెట్టిన కామవరపుకోటకు చెందిన గంటా చిరంజీవి సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ వేరమ్మల మధు ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన కన్నాపురానికి చెందిన యువకులు అప్పటికే పునర్విక పేరుతో నిధులు సమకూర్చారు. పునర్విక తండ్రి సూచన మేరకు మోషేకు సహాయం అందించడానికి మధుని సంప్రదించారు. ఆదివారం రాజమండ్రి ఆసుపత్రికి వెళ్లి మోషే పేరు మీదుగా 75,000 రూపాయల నగదు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. అలాగే సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరపున 14,200 రూపాయలను మోషేకు అందజేశారు. అలాగే దొరసనపాడుకు చెందిన 6 రోజుల పాపకు సైతం 75,000 రూపాయల నగదు కన్నాపురం యువత పునర్విక పేరు మీదుగా అందజేసినట్లు తెలిపారు. తన బిడ్డ వైద్య ఖర్చుల నిమిత్తం సహకరించిన కన్నాపురం యువతకు, చిరంజీవికి, వీరమల్ల మధుకి మోషే తండ్రి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. గవర్నమెంట్ సపోర్ట్ వచ్చింది, ఎవరు డొనేట్ చేయొద్దని చెప్పారు. అయితే ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తే ఆ నాన్నగారే చెప్పారు, మీ దగ్గరలో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే మీరు సాయం చేయండి అని చెప్పారు. అయితే మేము మా దగ్గరలో ఉన్న అన్న బాలయ్యని కమరకోట వీళ్ళ బాబు ఊపిరితిత్తుల సమస్యతో పిఐసిలో ఉన్నారు. అయితే వీళ్ళకు కూడా చాలా అమౌంట్ అయితే కావాల్సి వస్తుంది. మా తరఫున ఈ అమ్మకి అమౌంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. పునర్విక పేరు మీద అమౌంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము. ఏదైతే కామవరపుకోట బాలయ్య వారి బాబుకి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు, కామవరపుకోటకు చెందిన గంటా చిరంజీవి గారి ద్వారా అది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. కన్నాపురం మన యూత్ అందరూ కూడా ఈ పునర్విక గురించి కలెక్ట్ చేసిన అమౌంట్ ని ఈ బాబుకి ఇవ్వడం గురించి ముందుకు వచ్చారు. ఈ రోజు ఈ రాజమండ్రి స్వయంగా హాస్పిటల్కి వచ్చి ఆ బాబును పరిశీలించి డాక్టర్ గారితో కూడా మాట్లాడి 75,000 రూపాయల నగదు ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఏదైతే పునర్విక తాన బ్రతకడం ద్వారా మరొకరిని బ్రతికించడం అనేది చాలా సంతోషం. ఇటువంటి అంటే సోషల్ మీడియా ద్వారా ఇటువంటి విప్లవాత్మకమైన మంచి మార్పు అన్నమాట, సమాజంలో ఉన్న మానవత్వం అనేది బయటపడింది. ఇలా ఎందరికో హెల్ప్ చేయడానికి ఇటువంటి సోషల్ మీడియా వేదిక అవడం అనేది చాలా సంతోషం. ఈ మోషేకి సహకరించిన కన్నాపురం యూత్ అందరికీ కూడా మా కామవరపుకోట తరపు నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం పంచాయతీ పరిధిలో కామవరంకు చెందిన గద్దెరాజుల జాతర ముగిసింది. అమ్మవార్ల ఆలయం వద్ద గద్దెరాజుల ఎదురుగా నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. పలువురు నిప్పుల గుండం పూజల్లో పాల్గొన్నారు. నిప్పులపై నడిచి భక్తిని చాటారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. పోలవరం డీఎస్పీ దంపతులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఆదివాసీ గిరిజన నృత్యాలు చూపర్లను అలరించాయి. భారీ స్థాయిలో అన్న సమారాధన చేశారు. అమ్మవారి పూర్ణాహుతి పూజల్లో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. తనపై అత్యాచారం యత్నానికి పాల్పడ్డారనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంగారెడ్డిగూడెం కేంద్రంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ తెలియజేశారు. తన సమస్య కోసం ఎన్సీ ఛానల్ ప్రతినిధిని ఆశ్రయిస్తే నగదు కావాలని కోరడంతో 5,000 రూపాయలు వేసినట్లు, రాత్రి సమయంలో కార్యాలయానికి రావాలని కోరి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూట్యూబర్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన చక్రవర్తిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్లు పాల్గొన్నారు. మార్చ్ 1 నైట్ ఆ ఇంటర్వ్యూనింగ్ నైట్ లో మనకి ఒక రేప్ కంటెంట్స్ పెట్టి ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ప్రకారం మనం వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. అదిలో మనకి అక్యూజ్డ్ పర్సన్ ఒకరు మెన్షన్ చేశారు. ఆ అక్యూజ్డ్ పర్సన్ మనం పికప్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాము. దిస్ పర్సన్ ఇస్ ఫౌండ్ టు బి కరుటూరి మిథున్ అలాయస్ మిథున్ చక్రవర్తి.
అన్ని పేరులో హీ ఈస్ 37-year-old పర్సన్ రిసైడింగ్ ఇన్ జలపవారిగూడెం కామవరపుకోట. ఈ పర్సన్ MC డిజిటల్ మీడియా అన్ని ఒక సోషల్ మీడియా ఛానల్ రన్ చేస్తున్నాడు. హీ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ పర్సన్ దగ్గర ఈ అమ్మాయి ఒక సెటిల్మెంట్, ఫ్యామిలీ డిస్ప్యూట్ సెటిల్మెంట్ కోసం ఈ అమ్మాయి వెళ్తున్నప్పుడు ఇలాంటి అతను ఈ అమ్మాయి మిస్బిహేవ్ చేసి, బ్లాక్మెయిల్ చేసి, రాంగ్ఫుల్ గా కన్ఫైన్ చేసి రేప్ కమిట్ చేసి పంపించారు అని ఆ అమ్మాయి కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసింది. అది ప్రకారం కేసు ఇనిషియేట్ చేసి అతను దిస్ అక్యూజ్డ్ పర్సన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఎస్టర్డే at 7:30 PM ఇన్ ఫ్రంట్ ఆఫ్ జిల్లా పరిషత్ హై స్కూల్ అశ్వరావుపేట రోడ్ ముందు మనం అరెస్ట్ అనేది జరిగింది. ఇప్పుడు హీ విల్ బి పుట్ అప్ ఫర్ జుడిషియల్ రిమాండ్ ఆల్సో. ఈ అమ్మాయి ఇస్ అండర్ గోయింగ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ అన్ని ప్రాపర్ గా ఆ అమ్మాయికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం అలాంటి అన్ని పని జరుగుతుంది. దిస్ పర్సన్ ఇస్ ఆల్సో బీయింగ్ పుట్ అప్ ఫర్ రిమాండ్. ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, లోకల్ లీడర్స్ ఇలాంటి బయట ఈ రాజీ పట్టడం అలాంటి పని చేస్తున్న వాళ్ళు దగ్గర ఇలాగే ఎనీ క్రైమ్ హ్యాస్ బీన్ కమిటెడ్, ఎనీ ఆఫెన్సెస్ జరిగింది, బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు, ఎక్స్టార్షన్ చేస్తున్నారు, అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంది అంటే కాన్ఫిడెంట్ గా పోలీస్ స్టేషన్ అప్రోచ్ చేసి కంప్లైంట్ ఇవ్వమని అందరికీ చెప్తున్నాము. యువర్ ఐడెంటిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్డ్. సీక్రసీ మెయింటైన్ చేస్తాము పోలీస్ సైడ్ నుంచి. ఇలాంటి వేరెవరైనా అగ్రీవ్డ్ పీపుల్ ఎక్కడైనా ఉన్నారు, ఇలాంటి మా దగ్గర ఎక్స్టార్షన్ జరిగింది, మా దగ్గర పలానా అఫెన్స్ జరిగింది అన్ని రిపోర్ట్ ఇవ్వడానికి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అని అందరికీ అడుగుతున్నాము. పోలీస్ స్టేషన్ సైడ్ నుంచి అందరూ ఈ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సీక్రసీ విల్ బి మెయింటైన్డ్. ఈ డైరెక్ట్ గా మా ASP ఆఫీస్, SDPO జంగారెడ్డిగూడెం ఆఫీస్ కి ఆర్ CA జంగారెడ్డిగూడెం CA స్టేషన్ కి రావాలి అని అందరికీ అడుగుతున్నాము. ఇలాంటి ఈ బయట రాజీ పట్టడం ఇలాంటి పని చేస్తున్న వాళ్ళకి ఇది ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ గా ఇస్తున్నాము. ఈ అందరూ మీద సర్వేలెన్స్ విల్ బి మౌంటెడ్. ఇలాంటి బయట ఇల్లీగల్ గా ఎవరు పిలిచి ఈ కంప్లైంట్, ఈ పెటిషనర్స్ ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది ఉంది అంటే బోత్ ద పార్టీస్ పిలిచి ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళు థ్రెటన్ చేయడం, ఇంటిమిడేట్ చేయడం, వాళ్ళు సోషల్ స్టాండింగ్ పెట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటి పనిలో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ ఫ్రమ్ హియర్ ఆన్ అని చెప్తున్నాం. మనకి పోలీస్ స్టేషన్స్ లో ప్రీవియస్ గా తరికల్పూడి పోలీస్ స్టేషన్ లో 4 FIRs హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. జంగారెడ్డిగూడెంలో 1 case హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. ఓవర్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ 2016 నుంచి 2024 వరకు వేరియస్ కేసెస్ ఉన్నాయి. అది పెండింగ్ ట్రయల్ స్టేటస్ లో కూడా ఉన్నాయి. ఈ అన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ క్రిమినల్ ట్రెస్పాస్ ఇలాంటి సెక్షన్స్ ఉన్నాయి. ఇది ముందు గ్రీవియస్ సెక్షన్స్, ఇలాంటి రేప్ అలాగే సెక్షన్స్ ఏమీ రావట్లేదు మనకి. ఇప్పుడే ఇది రేప్ కంటెంట్ పెట్టి ఒక కంప్లైంట్ వచ్చింది ఇతను మీద. ఇలాంటి వేరు వాళ్ళు ద సేమ్ పర్సన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ అదర్ ఆఫెన్సెస్, ఎవరైనా విక్టమ్స్ వేరెవరైనా ఉన్నారంటే వాళ్ళు కాన్ఫిడెంట్ గా పోలీస్ స్టేషన్ అండ్ SDPO జంగారెడ్డిగూడెం ఆఫీస్ అప్రోచ్ చేయమని అడుగుతున్నాం. ఈ రౌడీ షీట్ విల్ బి ఓపెన్డ్ అగేన్స్ట్ దిస్ పర్సన్ ఆల్సో. సర్వేలెన్స్ విల్ బి మౌంటెడ్. ఈ అతను బెయిల్ క్యాన్సిలేషన్ అలాంటి ప్రాసెస్ కూడా జరుగుతుంది. అంటిల్ చార్జ్ షీట్ ఇస్ బీయింగ్ ఫైల్డ్ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగడానికి, నో ఇన్ఫ్లుయెన్స్, అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ రెస్ట్రిక్ట్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ పోలీస్. పౌర్ణమి ముందుగా వచ్చే త్రయోదశి సాయంకాలం పూట గ్రహదోష పరిహారార్థం, శత్రుబాధ నివారణ, వ్యాపార అభివృద్ధికి శ్రీ నందీశ్వరునికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్ నందు వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి శివాలయంలో సాయంకాలం భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు, అర్చన వంటి పూజలు చేశారు. తదుపరి ఆలయ అర్చకుల చేతుల ఏకకాలంలో శివుడికి, నందీశ్వరుడికి ఒకేసారి ధూపం, నైవేద్యం, హారతి అర్పించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష కైంకర్యాలు జరిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటిలు స్వీకరించారు. ప్రజల దగ్గర నుండి అర్జీలను స్వీకరించి నిర్ణీత సమయంలోగా సమస్యలను పరిష్కారం చేస్తామని వారికి భరోసానిచ్చి వేసవి దృష్ట్యా త్వరితగతిన ప్రజలను తిరిగి ఇంటికి పంపించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో అందిన అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అర్జీలు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని, ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కోయిలగూడు మండలం రాజవరం గ్రామ నివాసి పుట్టా రామలక్ష్మి అసంపూర్తిగా మిగిలిపోయిన ఇల్లును పూర్తి చేసుకునేందుకు రుణం మంజూరు గాని సాయం గాని అందించగలరని కోరారు. రెవెన్యూ క్లినిక్లు మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలను స్వీకరించారు. వీటిలో భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్ఓఆర్ పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వే తిరిగి చేయాలని తదితర ఇతర భూ సమస్యలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ ఏవో ఎన్వి నాంచారయ్య, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం జరుగుతుందని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాలపై ఏలూరులో ఘనంగా మహిళా వారోత్సవాలు ప్రారంభించారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సిఎన్ సూర్యచంద్రరావు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు మహిళా వారోత్సవాలలో భాగంగా ఏలూరు నగరంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు నేతృత్వంలో ఏలూరు పోలీస్ సంక్షేమ భవనం నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ఉత్సాహంగా నిర్వహించారు. ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్, యు రవిచంద్ర, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం సుబ్బారావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఏలూరు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీధర్, నాగమణి, మహిళా ఎస్ఐ పోలీస్ సిబ్బంది, సెక్యూరిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి అదనపు ఎస్పీ మాట్లాడుతూ మహిళా దినోత్సవం యొక్క విశిష్టతను, సమాజంలో మహిళల పాత్రను వివరించారు. సమాన హక్కులు, సమాన గౌరవం, మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించాలని, చట్టబద్ధంగా వారికి లభించిన సమాన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు.
చాట్రాయ్ మండలం కోటపాడు శివాలయంలో శివపార్వతుల 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న దంపతులతో ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కర్ రావు సారథ్యంలో 16 రోజుల పండుగను జరిపించారు. ఈ సందర్భంగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మోదుగుముడి ఉమామహేశ్వరరావు, మురళీకృష్ణ, చీపు శివ, జొజ్జవరపు సత్యనారాయణ, మొత్తా సుధాకర్ దంపతులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయం మూసివేయడం జరుగుతుందని, బుధవారం ఉదయం యథావిధిగా పూజలు నిర్వహించనున్నట్లు భాస్కర్ రావు తెలియజేశారు. పెండి కులగోత్రస్య సుధాకర్ నామ ఆమె సాధారణ కుటుంబంలో జన్మించింది. ఇంతింతై ఒట్టెడింత్రై అన్నట్లుగా సరస్వతి పుత్రికగా రాణించింది. తాను కలలుగన్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించింది. తన ప్రతిభకు పదును పట్టింది. జంగారెడ్డిగూడెంలో సైకిల్ షాప్ నిర్వాహకుడి స్థాయి నుంచి రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఎదిగిన మేకా సింహాద్రి కుమార్తె మాధురికి ఘన సన్మానం లభించింది. అహర్నిశలు చదువుపై దృష్టి పెట్టి అటు కుటుంబ బాధ్యతతో పాటు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ముందుకు సాగుతూ గ్రూప్స్ కు సిద్ధమైంది. గ్రూప్ 2 ఫలితాల్లో విజయం వరించింది. అమరావతి ఏపీ డీజీపీ కార్యాలయం నందు సూపరింటెండెంట్ గా నియమితులైంది. దీంతో జంగారెడ్డిగూడెం గౌడ సభ్యులు, ప్రముఖులు ఫణి మాధురిని సత్కరించారు. ఆమెతో పాటు ఆమె విజయానికి కారణమైన మాధురి భర్త ఊడా రామ్ గోపాల్ ను, మేకా సింహాద్రి దంపతులను సన్మానించారు. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించి యువతకు ఆదర్శంగా నిలిచిన మాధురి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలగాలని పలువురు ఆశించారు. ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. తొలి రోజు సందర్భంగా పట్టణానికి చెందిన వాస్వి సాయి నగేష్ దంపతులు స్వామివారి మూల విరాట్ కు వివిధ ద్రవ్యాలతో పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి గీతాలు ఆలపించారు. ఈ నెల 4వ తేదీతో కళ్యాణోత్సవాలు ముగుస్తాయని అర్చకులు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. గోగోప గోపీ జన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. శ్రీ దిక్లాండకోడి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రుక్మిణీ సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా ప్రారంభించుకుని, ఈ రోజుతో 1వ తారీఖు దగ్గర నుంచి ప్రారంభించి 4వ తారీఖు దాకా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరపబడుతూ ఉంటాయి. అలాగే ఈ రోజు స్వామివారిని, అమ్మవారిని కూడా కళ్యాణంలో స్వామివారిని, అమ్మవారిని పెళ్లి కొడుకుగాను పెళ్లి కూతురుగాను తీర్చేది. అలాగే ఈ రోజు సాయంత్రం నుంచి అంకురారోపణ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన, అంకురారోపణ, వాస్తు పూజ, వాస్తు హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడతాయి. కనుక ఈ యొక్క జంగారెడ్డిగూడెం గ్రామంలో వేయించేసినటువంటి ఆ రుక్మిణీ సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారికి ప్రప్రథమంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరపబడుతోంది. ప్రతి ఒక్క భక్తులు కూడా రేపు ఉదయం స్వామివారికి విశేష హోమ కార్యక్రమాలు, అలాగే రేపు రాత్రి స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, అలాగే మధ్యలో మనకి గ్రహణం వచ్చింది కనుక 3వ తారీఖుగా ఆ స్వామివారికి ఇవన్నీ కూడా ఆపి 4వ తారీఖున స్వామివారికి చక్కగా హోమ కార్యక్రమం, పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేసుకుని రాత్రి ఆ స్వామివారికి పుష్పోత్సవ కార్యక్రమం, ఏకాంత కార్యక్రమం, విశేష కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడతాయి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. నర్సాపురం మండలం మల్లుకుంట నుంచి హోలీ పౌర్ణమి పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం రాముల వారి సన్నిధికి 6 క్వింటాళ్ల బియ్యం తీసుకువెళ్తున్నట్లు భక్తులు తెలియజేశారు. అదేవిధంగా శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం నిమిత్తం గోటుతో వలిచిన తలంబ్రాల బియ్యం సైతం తీసుకువెళ్తున్నట్లు భక్తులు తెలిపారు. గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు, దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్ అనే నామస్మరణతో భక్తులు తరలి వెళ్లారు. ఆధ్వర్యంలో శ్రీ భద్రాచల సీతారాముల కళ్యాణ మహోత్సవంకు సుమారుగా 100 గ్రామాల నుంచి సేకరించిన మిల్లు ధాన్యం 6 టన్నులు భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ నిమిత్తం మల్లుకుంట గ్రామం నుండి బయలుదేరటం జరుగుతుంది. జై శ్రీరామ్. భద్రాచలం సీతారాముల కళ్యాణార్థమై రామభక్తుల సహకారంతో ఈ యొక్క మల్లుకొండ గ్రామం నుంచి 6 టన్నుల రైసు హోలీ పూర్ణిమకి ఇక్కడ నుంచి బయలుదేరి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే కళ్యాణానికి
భద్రాచలం కళ్యాణానికి ఒక 5-6 వేల మంది భక్తులతో పాదయాత్రతో గోటితో వలిసిన బియ్యం, గోటితో వలిసిన తలంబ్రాలతో శ్రీరామనవమి కళ్యాణానికి పాదయాత్రతో ఈ యొక్క కార్యక్రమాన్ని సాగించడం కూడా ఈ యొక్క శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ డీజీపీ కార్యాలయం సూపరింటెండెంట్ గా నియమితులైన జంగారెడ్డిగూడెంకు చెందిన ఫణి మాధురి ఘనంగా సత్కరించిన గౌడ సంఘం సభ్యులు, ప్రముఖులు. ప్రమాణ స్వీకారం చేసిన వాస్వి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులుగా బాలసుబ్రహ్మణ్యం, వాస్వి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం వనితా అధ్యక్షులుగా భూమా విజయ కార్యవర్గం. మహిళపై అనుచితంగా ప్రవర్తించిన యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్. అనారోగ్యానికి గురైన 2 బాలికలకు ఆర్థిక సహాయం అందజేసిన కామవరపుకోట గ్రామస్తులు, పాల్గొన్న యూత్. కామవరపుకోటలో విజయవంతమైన రామచంద్ర గ్రూప్స్ ఆత్మీయ సమ్మేళనం, భారీగా తరలివచ్చిన ప్రజలు, ఖాతాదారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.